ప్రేమ తన రూమ్లో కూర్చుని సీరియస్గా చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు. ఒక కవర్ తీసుకుని వస్తాడు. అబ్బో, కత్తుల రత్తమ్మ గారు సీరియస్గా మామూలుగా చదవట్లేదు కదా, అంత శ్రద్ధగా చదువుతున్నావంటే కొంప తీసి వేపుకు తినడం ఎలా అనే బుక్క ఏంటది? అయినా వేపుకు తినే లక్షణాలు నీ బాడీలో బస్తాలు బస్తాలుగా ఉన్నాయి, అందుకోసం నువ్వు స్పెషల్గా బుక్ చదవాల్సిన అవసరం లేదు అని ధీరజ్ అనేసరికి దాంతో ప్రేమ కోపంగా, అందుకేరా చంపుకు తినడం ఎలా అనే దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను. దాని గురించైతే నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. తపస్సు చేసి శక్తులు పొందుతారు కదా, అలాంటి శక్తులు పొందావు నువ్వు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ సచ్చినోడా అంటూ ఉంటుంది. నువ్వు చెప్పావని నేను ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే కనీసం ఫార్మాలిటీ కోసమైనా అప్రిషియేట్ చేయకుండా వెటకారం చేస్తావురా వెటకారం అంటూ కొడుతూ ఉంటే, ఆగవే ఆగు, ముందు ఇది తీసుకో అంటూ తను తీసుకొచ్చిన కవర్ని ప్రేమకు ఇస్తూ ఉంటాడు. దాంతో ప్రేమ ఏంటిది అని అడుగుతుంది. సర్ప్రైజ్, ముందు ఓపెన్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది. ఈ మధ్య నువ్వు సర్ప్రైజ్ అని చెప్పి పిచ్చ షాక్లు ఇస్తున్నావురా బాబు. మొన్న కూడా అంతే, సడన్గా తీసుకుని వెళ్ళి షూ ఇప్పించావంటూ ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో పోలీస్ యూనిఫామ్ ఉంటుంది. ఇక ఆ డ్రెస్ చూసి ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒరే యూనిఫామ్ ఏంట్రా బాబు, బాబు బంగారం, అప్లై చేయగానే జాబ్ వచ్చినట్లు కాదమ్మా, రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వాలి, ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, బోలెడంత ప్రాసెస్ ఉంటుందిరా బాబు. తొందరపడి ఒక కోయిల ముందే కోసినట్టు నువ్వు అప్పుడే యూనిఫామ్ తీసుకొచ్చే అని ప్రేమ అంటూ ఉంటే, నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావని నాకు నమ్మకం ఉంది. అందుకే కాబోయే పోలీస్కి ఈ కామన్ మ్యాన్ అడ్వాన్స్ గిఫ్ట్, వెళ్ళి నా కోసం ఈ డ్రెస్ వేసుకునిరా అని ధీరజ్ అంటాడు. వెళ్ళాలా, వేసుకోవాలా అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళి ఇక ప్రేమ పోలీస్ యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ప్రేమని ఆ యూనిఫామ్లో చూసి ధీరజ్ మురిసిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.